బ్యాక్ ఇన్ యాక్షన్ మూవీ రివ్యూ. ఈ మూవీ అయితే బాగుంది గాయస్. ఈ మూవీ రన్ టైం 1 అవర్ 50 మినిట్స్ ఉంది. ఈ మూవీలో 18 సీన్స్ అలాంటివి ఏమి లేవు. ఒక కిస్ సీన్ ఉంది. అది తప్పితే మిగతాదంతా చూడొచ్చు. ఈ మూవీ గురించి ఫుల్గా తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. మూవీ ఓపెనింగ్లోనే మన హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ స్పై ఏజెంట్స్. అయితే వాళ్ళకి ఒక మిషన్ చెప్తారు అండ్ అది వాళ్ళు కంప్లీట్ చేస్తారు. తర్వాత మన హీరో వాళ్ళ వైఫ్ ప్రెగ్నెన్సీ అని తెలిసిన తర్వాత ఆ స్పై ఏజెంట్గా మానేసి కొత్త జీవితం మొదలు పెడతారు. అండ్ ఆ తర్వాత మూవీ ఏం జరిగింది అనేది మూవీలో చూసి తెలుసుకోండి. ఈ మూవీ అయితే బాగుంది గాయస్. ఓపెనింగ్ సీన్లోనే మూవీ ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ తర్వాత ఫ్లైట్లో సీన్ ఒకటి ఉంటాయి, అవి కూడా బాగుంటాయి. తర్వాత ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఫ్యామిలీతో కలిసి ఉంటారు. అలా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ స్పై ఏజెంట్స్ వస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మూవీ ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ప్రతి యాక్షన్ సీన్ ఈ మూవీలో పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఆ యాక్షన్ సీన్స్ కూడా ఒక క్రియేటివిటీ ఉంది. అది మాత్రం మూవీకి ప్లస్ పాయింట్గా ఉంది. అండ్ హీరో కానీ హీరోయిన్ కానీ వాళ్ళిద్దరు యాక్టింగ్ బాగుంది. అండ్ కామెడీ కూడా బాగుంది. వాళ్ళిద్దరూ న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. అండ్ వీళ్ళిద్దరే మెయిన్లో ఉంటారు. అండ్ మూవీ అంతా వీళ్ళిద్దరితోనే ఉంటుంది. వీళ్ళిద్దరే మెయిన్గా యాక్షన్ సీన్స్ అన్నీ చేస్తారు. అండ్ హీరోయిన్ బాగా చేసింది. మూవీని ఎంగేజ్ చేస్తూ వెళ్ళారు వీళ్ళిద్దరూ లాస్ట్ వరకు. మూవీ అంతా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. ఎక్కువగా సోది అనిపించదు. ఫ్యామిలీ క్యారెక్టర్స్ కూడా అన్నీ బాగా వర్కౌట్ అయినాయి. ఎక్కడ ల్యాగ్ అనిపించదు. ప్రతిదీ స్టోరీ ప్రకారమే వెళ్తుంది మూవీ అంతా. మూవీలో ఉన్న యాక్షన్ సీన్స్ కూడా చిన్న చిన్న ఐడియాస్ తోటి పెద్దగా యాక్షన్ సీన్స్ చూపించడం. ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ కోక్తో ఒక కారులో పడేయడం, అది కారు పెద్దగా బ్లాస్ట్ అవ్వడం, అదంతా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ సీన్ కూడా హైలైట్గా ఉంది. ఈ మూవీలో డైరెక్షన్ కూడా ప్రతి సీన్ హైలైట్గా తీశారు డైరెక్టర్. అండ్ ఎక్కడ బోర్ అని అనిపించలేదు. ప్రతిదీ ఫ్యామిలీతో ఉన్న యాక్షన్ సీన్సే ఎక్కువగా చూపించారు. అండ్ ఫ్యామిలీని ఎలా కాపాడాలి అనేది లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తూ తీసుకెళ్లారు. మూవీలో ఉన్న ప్రతి క్యారెక్టర్ని బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ చిన్న క్యారెక్టర్ కానీ పెద్ద క్యారెక్టర్ కానీ ప్రతిదీ ఈ మూవీలో ఇంపార్టెన్స్ ఇచ్చారు. అండ్ దానివల్ల ఈ మూవీ పెద్ద ప్లస్ అయ్యింది. అండ్ ఈ మూవీలో అయితే 18 సీన్స్ అలాంటివి ఏం లేవు. ఒక కిస్ సీన్ ఉంది, అది మాత్రం స్కిప్ చేసుకుంటే మిగతాదంతా చూడొచ్చు. అండ్ ఈ మూవీ ఓవరాల్గా అయితే నాకు నచ్చింది గైస్. మూవీ కూడా లాస్ట్ వరకు ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. అండ్ ఈ మూవీని చూసేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డబ్బింగ్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. ప్రతి వీడియోని ఫాలో అవుతూ ఉండండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే, బాయ్.